రాజ్యాంగం అనేటటువంటిది ఒకటి కామన్గా నడిచిపోతూ ఉంటుంది. ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పనులు జరిగిపోతూ ఉంటాయి. దాంట్లో రాజ్యాంగ విరుద్ధంగా ఎవడన్నా పనులు ఒక్కోసారి చేయొచ్చు, చేయరని చెప్పను. తర్వాత మళ్ళీ లైన్లోకి రావాల్సిందే. ఎందుకంటే అదొక అడ్మినిస్ట్రేషన్ ప్రాక్టీసెస్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినటువంటిది. సమస్యకి పరిష్కారం. దానికి ఎదురు తిరుగుతాను ఒక ముఖ్యమంత్రి నేను రాజీనామా చేయను అన్నది రాజ్యాంగ విరుద్ధం. మోడీ మీద ద్వేషంతో ఎంత స్థాయికైనా దిగజారేటటువంటి వాళ్ళు మమతా బెనర్జీ చుక్కలు చూపెడుతుందని వాగచ్చుగాక. ఫైనల్గా ఏమైంది? నేను మొన్నే చెప్పా, ఏమున్నది సింపుల్, అసెంబ్లీ డిజాల్వ్ అయిపోతుంది. దాని గౌరవం ఇచ్చారు, గౌరవం తీసుకోలేదు. రాజ్యాంగం ప్రకారం గౌరవం ఇచ్చాను ముఖ్యమంత్రి రాజీనామా చేయడం అన్నట్టు. రాజీనామా చేస్తే ఆపద్దారు ముఖ్యమంత్రిగా కొత్త వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి దాకుంటా. అట్లాగే నేను ఇట్లాగే పట్టుకుంటా అంటే అధికారంతరంగా మాట్లాడదా తర్వాత ముఖ్యమంత్రికి ఓడిపోయిన తర్వాత కథం అయిపోయింది. చిన్న చితక ఫైళ్ళు ఏమైనా సంతకాలు పెట్టుకుని ₹4 సంపాదించుకునే టైం అది పోగొట్టుకున్నటువంటిది ఆవిడ. అట్ ద సేమ్ టైం నేను అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తాను, లేకపోతే కనుక ప్రపంచ అమెరికా న్యాయస్థానానికి వెళ్తానని ఈ పనికిమాలిన కారు కోతలు ఎందుకు? ఫైనల్గా నిన్న గవర్నరు తనకున్నటువంటి అధికారాలతో ఇది ఎన్నికల సంఘం గవర్నర్కి నివేదిక ఇచ్చింది, కొత్తగా ఇట్లా ఎన్నికలు పెట్టామని. దెన్ పాత అసెంబ్లీ డిజాల్వ్, కొత్త అసెంబ్లీ ఏర్పాటుకి సుగమం, కథం అయిపోయింది. దీంట్లో ఏదో ప్రజల నమ్మకం కోల్పోయినటువంటి ప్రభుత్వాలు కూడా మేము ఎదురు తిరిగితే ఎట్లయిపోతుంది, లీగల్గా ఎట్లయిపోతుంది అంటే ఇలాంటి నాటకాలు. కేజ్రీవాల్ కనుక జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రిగా ఉంటాను నేను, ఇలాంటి నాటకాలు నడుస్తుంటాయి కొన్ని. ఫైనల్గా ఇట్లాంటి పిక్చర్ నాకు కనబడుతుంది.